జస్ట్ ఇమాజిన్ ఇవాళ మీరు 10,000 ఇన్వెస్ట్ చేశారు. అదే 10,000 కొన్ని ఇయర్స్ తర్వాత 31,000 అయింది. అండ్ అలాగే మీరు ఎలాంటి ఎక్స్ట్రా వర్క్ చేయకుండా చాలా ఇంపాసిబుల్ అనిపిస్తుంది కదా. కానీ ఇదే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ యొక్క మ్యాజిక్. చాలా మంది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ని 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆర్డినరీ పీపుల్ ని వెల్తీగా మార్చగలదు. అండ్ అలాగే ఇదే కాన్సెప్ట్ ని రాంగ్ వేలో యూజ్ చేసామంటే అదే కాన్సెప్ట్ మనల్ని ఇంకా డెట్స్ లో అప్పుల్లో పడేయగలదు. సో అందుకే ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా అసలు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, అండ్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎలా వర్క్ అవుతుంది, అండ్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ని మనం ఎలా యూస్ చేసుకోవాలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఆయనకు 20 years ఏజ్ ఉన్నప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి ఆయనకు 30 years ఏజ్ ఉన్నప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ షాకింగ్ థింగ్ ఏంటంటే సెకండ్ పర్సన్ ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కానీ ఎప్పుడైనా కానీ ఫస్ట్ పర్సనే ఎక్కువ వెల్తీగా ఉంటారు. రీజన్ ఏంటంటే ఆయనకు హై శాలరీ అని కాదు, అండ్ అలాగే బెటర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని అస్సలకే కాదు. సింపుల్గా రీజన్ ఏంటంటే టైం ప్లస్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. అండ్ అసలు ఇది ఎలా పాసిబుల్ అవుతుందో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు అసలు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏం లేదండి, మీ ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్స్ మీదే కాకుండా ఆల్రెడీ ఎర్న్ చేసిన ఇంట్రెస్ట్ పైన కూడా ఇంట్రెస్ట్ని ఎర్న్ చేసి ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ ఏదైతే ఇంట్రెస్ట్ని ఎర్న్ చేస్తుందో ఆ ఇంట్రెస్ట్ పైన కూడా ఇంకో ఇంట్రెస్ట్ని ఎర్న్ చేసి ఇచ్చేది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీ మనీ మీకోసం ఇంకా ఎర్న్ చేయడం స్టార్ట్ చేసేసిందని అర్థం. ఇది మీకు లిటిల్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇవాళ మీరు ఒక సీడ్ని సాయిల్లో ప్లాంట్ చేశారు. అండ్ అదే 1 year తర్వాత ఆ సీడ్ వచ్చేసి ఒక చిన్న ప్లాంట్గా గ్రో అయింది. అండ్ 2 years తర్వాత ఆ ప్లాంట్ వచ్చేసి ట్రీగా గ్రో అయింది. అండ్ దాని నుంచి కొన్ని సీడ్స్ ఇచ్చింది. సో ఇప్పుడు ఆ సీడ్స్తో మనం ఇంకా కొన్ని ప్లాంట్స్ని సాయిల్లో ప్లాంట్ చేసాం. సో ఇప్పుడు 3 years తర్వాత ఇంకా కొన్ని ట్రీస్ లార్జ్గా గ్రో అయ్యాయి. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటి, మనం ఒక్క సీడ్తో ఒక ప్లాంట్ని గ్రో చేసాం అండ్ ఒక్క ప్లాంట్తో మనం ఇంకా కొన్ని 100 of ప్లాంట్స్ని గ్రో చేసాం. సో సేమ్ ఇదే కాన్సెప్ట్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కూడా వర్క్ అవుతుంది. ఎలా అంటే మనం ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి కొన్ని ఇంట్రెస్ట్ని ఎర్న్ చేసాం. సో సేమ్ అదే ఇంట్రెస్ట్ నుంచి ఇంకా కొన్ని ఇంట్రెస్ట్ని ఎర్న్ చేస్తూ వస్తాం. సో దాన్ని కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అని అంటాం. సో ఇప్పుడు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎలా వర్క్ అవుతుందో అర్థమైంది కదా. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్కి అండ్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉన్న డిఫరెంట్ ఒక సింపుల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో డిస్కస్ చేసుకుందాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉన్న డిఫరెన్స్ ఏంటో డిస్కస్ చేసుకుందాం. సో సింపుల్ ఇంట్రెస్ట్లో మనం ఫస్ట్ 10,000 ఇన్వెస్ట్మెంట్స్ చేసాం. సో ఫస్ట్ ఇయర్ మనకి 10% ఇంట్రెస్ట్ని ఎక్స్పెక్ట్ చేసాం ఇయర్లీ. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకి 10% ఇంట్రెస్ట్ కాబట్టి 1,000 రిటర్న్ వచ్చింది. సో టోటల్లీ 11,000 అయింది సెకండ్ ఇయర్కి. సో సెకండ్ ఇయర్ అయిపోయేసరికి మనకి ఇంకో 10% యాడ్ అవుతుంది కాబట్టి 12,000 యాడ్ అయింది. సో థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఇంకో 10% యాడ్ అవుతుంది కాబట్టి 13,000 అయింది. సో టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇలా ఇయర్లీ 10% యాడ్ అవుతూ వస్తుంది. అండ్ 3 years అయిపోయేసరికి 13,000 అవుతుంది. సో ఇప్పుడు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్కి వచ్చామండి. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో కూడా మనం సేమ్ 10,000తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసాం అండ్ ఇయర్లీ 10%ని ఎక్స్పెక్ట్ చేసాం. సో ఫస్ట్ ఇయర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ 10% కాబట్టి 1,000 వస్తుంది అండ్ టోటల్ 11,000 అవుతుంది. సో సెకండ్ ఇయర్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్ నుంచి మనకి 10,000 పైన 10% రాదు, మనకి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కదా, ఆ 11,000 పైన మనకి 10% ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. సో సెకండ్ ఇయర్ అయిపోయేసరికి మనకి 11,000 పైన 10% ఇంట్రెస్ట్ వచ్చేసి 1,100 యాడ్ అవుతుంది. సో టోటల్ 12,100 మనకి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో సెకండ్ ఇయర్కి రిటర్న్. సో థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మనకి 11,000 పైన ఇంట్రెస్ట్ యాడ్ అవ్వదు, మనకి 12,100 పైన ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది ఈ 10%. సో ఇప్పుడు 12,100 పైన 10% ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే 1,210 రూపీస్ మనకి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. సో టోటల్ మనకి 13,310 రూపీస్ వస్తుంది. సో ఇదే మనకి. సో ఇప్పుడు అర్థమైంది కదా, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో మనకు వచ్చే ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ వస్తుంది. సో అందుకే బై ద ఎండ్ ఆఫ్ 3 years మనకి 13,310 రూపీస్ ఉంది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో. కానీ సింపుల్ ఇంట్రెస్ట్లో మాత్రం బై ద ఎండ్ ఆఫ్ 3 years మనకి జస్ట్ 13,000 మాత్రమే ఉంది. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్కి అండ్ అలాగే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్కి ఉన్న డిఫరెన్స్ సింపుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్తో అర్థమైంది కదా. సో ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ని గ్రో చేయాలంటే ఏది ఎక్కువ మ్యాటర్ అవుతుంది, లైక్ ఎక్కువ మనీని ఇన్వెస్ట్ చేయాలా లేదా కరెక్ట్ టైంలో ఇన్వెస్ట్ చేయాలా, అండ్ అలాగే ఎంత ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఎంతవరకు హోల్డ్ చేయాలో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు 2 persons ఇన్వెస్ట్మెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు అనుకుందాం. సో పర్సన్ ఏ వచ్చేసి ఆయనకు 20 years ఏజ్ ఉన్నప్పటి నుంచో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. అండ్ ఎవ్రీ మంత్ ఆయన కన్సిస్టెంట్గా ఒక 10 years వరకు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు. ఆఫ్టర్ 10 years ఆయన ఇన్వెస్ట్మెంట్స్ చేయడం స్టాప్ చేశాడు. అండ్ పర్సన్ బి వచ్చేసి ఆయన 30 years ఏజ్ వచ్చేంత వరకు ఇన్వెస్ట్మెంట్స్ చేయలేదు. అండ్ అలాగే ఆయనకు 30 years ఏజ్ దాటిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు ఈయన 30 years ఏజ్ నుంచి 60 years ఏజ్ వచ్చేంత వరకు ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేస్తూ వచ్చాడు. అండ్ ఆఫ్టర్ 60 years ఈయన పర్సన్ బి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం స్టాప్ చేశాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే జస్ట్ గెస్ చేయండి, ఎవరు ఎక్కువ వెల్తీగా అయ్యి ఉంటారు అండ్ అలాగే ఎవరు ఎక్కువ రిచ్ అయి ఉంటారు. ఆబ్వియస్లీ పర్సన్ ఏని. ఎందుకంటే
ఈయన 10 ఇయర్సే ఇన్వెస్ట్ చేసినా గానీ, ఈయన కాంపౌండింగ్ ఇంట్రెస్ట్‌కి ఎక్కువ టైమ్ ఇచ్చాడు, ఎక్కువ కాంపౌండింగ్ కావడానికి. అండ్ పర్సన్ బి వచ్చేసి ఆయన 30 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసినా గానీ, ఆయన కాంపౌండింగ్ ఇంట్రెస్ట్‌కి ఎక్కువ టైమ్ ఇవ్వలేదు. సో, అందుకే ఎప్పుడైనా గానీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ మనీని ఎర్న్ చేయాలన్నా ఆర్ మనీని ఎక్కువ మల్టిప్లై చేయాలన్నా గానీ, టైం ఎక్కువ కావాలి. సో, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్‌కి ఎప్పుడైనా గానీ టైం మ్యాటర్ అవుతుందే గానీ, ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్స్ చేశామా లేదా అని కాదు. సో, ఇప్పుడు అర్థమైంది కదా! ఎప్పుడైనా గానీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి టైమ్ ఈస్ ద రియల్ సీక్రెట్. ఎంత మనీని ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది కాదు. ఎంత ఎర్లీ ఏజెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసాం అండ్ అలాగే ఎన్ని ఇయర్స్ వరకు ఆ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని హోల్డ్ చేస్తున్నాం అనేది మ్యాటర్. సో, ఇప్పుడు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్‌ని ఒక స్నోబాల్ ఎఫెక్ట్ ఎగ్జాంపుల్‌తో డిస్కస్ చేసుకుందాం. సో, ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక చిన్న స్నోబాల్ మౌంటైన్ పైన నుంచి కిందికి రోల్ అవుతూ వస్తుంది. అదే స్నోబాల్ స్టార్టింగ్‌లో చిన్నగా స్లోగా పక్కనున్న స్నోనంతా అక్యుములేట్ చేసుకుంటూ చిన్నగా గ్రో అవుతూ కిందికి రోల్ అవుతూ వస్తుంది. కానీ బై ద ఎండ్ ఆఫ్ ద డే కిందికొచ్చేసరికి అదే స్నోబాల్ ఇంత హ్యూజ్ అయిపోయింది. సో, సేమ్ అలాగే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్‌లో కూడా వర్క్ అవుతుంది. ఎలా అంటే ఎప్పుడైనా గానీ మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ ఫ్యూ ఇయర్స్ మన ఇన్వెస్ట్‌మెంట్స్ అంత ఫాస్ట్‌గా గ్రో అవ్వవు. సేమ్ ఈ స్నోబాల్ లాగానే. ఫస్ట్ స్లోగా గ్రో అవుతూ వస్తాయి అండ్ ఆఫ్టర్ ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాత ఇంకా ఫాస్ట్‌గా గ్రో అవుతాయి. సో, అందుకే ఎప్పుడైనా గానీ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇన్వెస్టర్ ఏం చెప్తారంటే ఎర్లీ ఏజెస్‌లో స్టార్ట్ చేయండి అండ్ అలాగే ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎక్కువ రిటర్న్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయకండి. టైం మూవ్ అయ్యే కొద్దీ ఆ ఇన్వెస్ట్‌మెంట్సే ఎక్కువ రిటర్న్స్ ఇస్తూ వస్తాయి. సో, ఇప్పుడు స్నోబాల్ ఎఫెక్ట్‌తో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో ఇంకా సింపుల్‌గా అర్థమైంది కదా! ఇప్పుడు అసలు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎక్కడ వర్క్ అవుతుందో చూద్దాం. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎక్కడ వర్క్ అవుతుందంటే మన సేవింగ్స్ అకౌంట్స్‌లో, ఫిక్స్డ్ డిపాజిట్స్ అకౌంట్స్‌లో అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లో అండ్ ఆల్సో ఇన్ స్టాక్స్‌లో అండ్ బాండ్స్‌లో. సో, అందుకే మీరు ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తే మీ మనీకి అంత ఎక్కువ టైం దొరుకుతుంది ఎక్కువ గ్రో అవ్వడానికి. సో, ఇప్పుడు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎక్కడ వర్క్ అవుతుందో అర్థమైంది కదా! ఇప్పుడు అసలు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ యొక్క డార్క్ సైడ్ ఏంటో చూద్దాం. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎలా అయితే మనల్ని రిచ్ చేయగలదు అండ్ అలాగే వెల్తీగా మారుస్తుందో, సేమ్ అలాగే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్‌ని మనం రాంగ్ వేలో యూజ్ చేసామంటే అదే మనల్ని ఇంకా పూర్‌గా అండ్ అప్పుల్లో అండ్ డెట్స్‌లో మనల్ని పడేయగలదు. ఎలా అంటే ఎప్పుడైనా గానీ మనం మన సరౌండింగ్స్‌లో చూసామంటే చాలామంది వాళ్ళు లోన్స్ తీసుకుంటుంటారు అండ్ అలాగే పర్సనల్ లోన్స్ గానీ, క్రెడిట్ కార్డ్ లోన్స్ గానీ అండ్ పర్సనల్ ఫినాన్సెస్ తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు లోన్స్ తీసుకున్నాక వాళ్ళ ఇంట్రెస్ట్ పే చేయడం స్కిప్ చేశారంటే వాళ్ళు 1 మంత్ స్కిప్ చేసినా ఆర్ ఫ్యూ మంత్స్ స్కిప్ చేసినా గానీ వాళ్ళు పే చేయాల్సిన ఇంట్రెస్ట్ మీద కూడా ఇంకా ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ వస్తుంది. సో, అందుకే ఎప్పుడైనా గానీ ఈ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్‌ని మన కోసం పనిచేసేలా చేసుకోవాలే తప్ప, మనం ఆ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కోసం పనిచేసేలా అస్సలు చేసుకోకూడదు. సో, ఇప్పుడు ఈ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో మీకు పూర్తిగా అర్థమైందనుకుంటా. ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్‌గా అనిపించిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.